నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీ 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 కోటమ్మ తల్లి శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవార్ల ఆలయంలో ఎంతో వేడుకగా ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు విజయదశమి సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు దుస్తులు బహుమతులు అందజేసిన మధుసూదన్ రెడ్డి శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో వైభవంగా జరిగిన అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమం తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవార్ల ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వేడుకగా ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేపట్టారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మి కవితమ్మ దంపతుల సమక్షంలో శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారిని వెండి కవచాలతో పాటు పట్టు వస్త్రాలతో అలంకరణ చేశారు. అలాగే శ్రీ వైష్ణవి దుర్గాదేవికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకం చేశారు. అర్చకులు పెళ్లూరు సునీల్ మంత్రోచ్చరణ మధ్య ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ చేపట్టారు. ఈ సందర్భంగా అర్చన చేపట్టి కలశ ఉద్వాసన చేశారు. కలశాలను లాయం చుట్టి మేళతాళాల ఊరేగించి శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారిని అభిషేకించారు. 11వ రోజున భక్తులకు శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో శ్రీ కోటమ్మ తల్లి ఆలయ పూజారి కోసన కృష్ణయ్య, సీనయ్య, రెట్టపల్లి కిష్టయ్య పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని శ్రీ విద్యా గణపతి ఆలయ ప్రాంగణంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో విజయదశమిని పురస్కరించుకుని శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ చేపట్టారు. ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ఒక్కో రోజు ఒక్కొక్క అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. శ్రీ విద్యా గణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు వెంకటేశ్వర్లు మంత్రోచ్చరణ మధ్య అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ చేపట్టి కలశ ఉద్వాసన చేశారు. ఆలయం విద్యుత్ దీపాలంకరణతో శోభయామానంగా వెలిగిపోయింది. ఉదయం అమ్మవారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. సాయంత్రం నెల్లూరు మోహన్ రెడ్డి, ఉమా మహేశ్వరి దంపతులు ఉభయ దాతలుగా కలశ పూజ చేసి పల్లకి సేవ చేపట్టారు. వందలాదిగా వచ్చిన మహిళలు పల్లకిని మోశారు. మంగళ వాయిద్యాలు, బాణసంచ వేడుకలు, వేద పండితుల వేద మంత్రాల నడుమ అమ్మవారికి హారతులు ఇచ్చారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో తన్నమాల వెంకట కృష్ణారెడ్డి, దువ్వూరు రఘురామిరెడ్డి, కటాపల్లి రవిరెడ్డి, వేమిరెడ్డి రవిశేఖర్ రెడ్డి, పరంధామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామచంద్ర రెడ్డి గారు, రాజేష్ శర్మ గారు, రమేష్ లక్ష్మీ నారాయణమ్మ గారు, మోహన్ రెడ్డి, ఉమా మహేశ్వరి గారు, మోహన్ సుమతి గారు, వేణుగోపాల్ రెడ్డి, దేవి గారు, వాళ్ళ ఫ్యామిలీ గిరిబాబు. సౌజన్య గారు, మల్లికార్జున రెడ్డి, సుమత గారు, మమత గారు, సుబ్రహ్మణ్యం రెడ్డి, కృష్ణ గారు, రామకృష్ణారెడ్డి, జ్యోతి గారు, కోటేశ్వర రెడ్డి, లక్ష్మి గారు, కోటేశ్వర రాజేశ్వరమ్మ గారు, రామచంద్ర రెడ్డి, హేమావతి గారు, నమస్కారం. పార్వతీపతయే హర 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 మహాదేవ్. ఆసామ్యచక్షణం అవిరాసం నోదన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికామిరపి సంవసానః అగ్నిర్నో దేవస్సు విదేదదాతు. శ్రీ महालक्ष्मी देवताभ्य राजराजेश्वरी देवताभ्य नमः. नक्षत्र हारती नक्षत्र हारती मंगलम मंगलम ओ करे करे श्री करे क्ली करे दुर्गा लक्ष्मी दिव्यवाणी रवे ओ करे वर दुर्गे श्री करे श्री लक्ष्मी प्रत्यक्ष मगमम्मा बसवारमम्मा मंगलम मंगलम देवाय सर्वस्वामादिरात्रवत्तम महद्भवति सर्वस्याप्तै सर्वसहित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतमानं भवति सदायुः पुरुषस्थिरेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति.
అఖండ ఆయురారోగ్యేశ్వరాభివృద్ధిరస్తు దీర్ఘసుమంగళివ అఖండ వ్యాపారాభివృద్ధిరస్తు అధికార యోగ్యతాభివృద్ధిరస్తు మహాలక్ష్మీ దేవత మహాకాళీ మహాలక్ష్మీ సరస్వతీ దేవత తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా పూలతో అలంకరించిన పల్లకిలు ఆసీనులై ఉన్న అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ముందుగా కొబ్బరికాయలు కొట్టి హారతివ్వటంతో పల్లకి సేవ ప్రారంభమైంది. తప్పెట్లు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, బాణసంచా వేడుకల నడుమ ఆలయం చుట్టూ పల్లకిలో అమ్మవారు ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం శ్రీ కోటమ్మ తల్లి నామస్మరణలతో మారుమ్రోగిపోయింది. వందలాది మందిగా వచ్చిన మహిళలు పల్లకిని మోసేందుకు పోటీపడ్డారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని చివరి రోజున తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి వెండి కవచాలతో పాటు ప్రత్యేకంగా పూల అలంకరణ చేసి పూజలు చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి, హేమలత, వారి తల్లి రాజేశ్వరమ్మ ఉభయ దాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా దాతలను నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు అమ్మవారి చీర, సారె, పసుపు, కుంకుమ, కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య మాట్లాడుతూ మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి తండ్రి కీర్తిశేషులు మారంరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి జ్ఞాపకార్థంగా ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ దాతలుగా మారి అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకారం అందించాలని కోరారు. కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు అల్లం రామనయ్య తెలిపారు. కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగ సాయి, వెంగల్తూరు శరణనన్, పాలూరు బాలు, వల్లవోలు సుధాకర్, స్వామి, వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, ఆలయ పూజారి కొసన కృష్ణయ్య పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. అది కూడా ఎట్లా అంటే ఎంత రుచికరంగా కూడా మామూలు కూడా కాదు. ఆ విధంగా మన చైర్మన్ గారు ఆయన తలంపుతో సరాసరిగా ఒక 7 సంవత్సరాల నుంచి ఆయన వచ్చే భక్తులందరికీ, పేదవాళ్ళకి, ఎంతమందికైనా వచ్చిన వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలని ఆయన తలంపుతో, ఆయన సంకల్పంతో ఈ కార్యక్రమం దానికి తోడు దాతలు కూడా తోడయ్యి అమ్మవారి ఆశీస్సులతో ఇట్లాంటి మంచి సేవా కార్యక్రమం జరుగుతున్నది. కావున ఈరోజు ఈనాటి ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి దాతలు కోట మండలం దొరకట్ట వాస్తవులైనటువంటి మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి శ్రీమతి హేమలత గారు, వారి మాతృమూర్తి రాజేశ్వరమ్మ గారు. ఇది వాళ్ళ నాన్నగారైన కీర్తిశేషులు మారంరెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమం తలపెట్టారు. ఈరోజు
కొన్ని వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలయ్యి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ అన్నప్రసాదాన్ని ఆనందంగా ఆహ్లాదకరంగా తగినటువంటి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కావున అందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు తలపెట్టి దాతలయ్యి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిందిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ సాయిరాం. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వాకా విజయభాస్కర్ రెడ్డి తనయుడు వాకా అహన్ సాయిరెడ్డి పుట్టినరోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగాయి. విద్యానగర్లోని భాస్కర్ రెడ్డి నివాసానికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భాస్కర్ రెడ్డి కుటుంబ అభిమానులు అహన్ సాయిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అహన్ సాయిరెడ్డి చేత కేక్ కట్ చేయించిన అభిమానులు శాలువలు పూలమాలలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రానున్న రోజుల్లో తండ్రి వాకా విజయభాస్కర్ రెడ్డి బాటలో ఆయన రాజకీయ వారసుడిగా నమ్ముకున్న కార్యకర్తలకు అహన్ సాయిరెడ్డి అండగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు టీడీపీ కార్యకర్తలు తెలిపారు. కొంచెం పెట్టండి. ఇంకెవరు ఉన్నారా? ఇంకా రాదా? పట్టాలి కానీ తీసుకోమా ఖాళీ కదా తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని వాలిమేడు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భూమినీల సమేత చెన్నకేశవర స్వామి ఆలయంలో గత 3 రోజుల నుండి జీర్ణోద్ధారణ అష్టబంధన మహాకుంభాభిషేకంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ క్రమంలో 3వ రోజున జడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామివారికి సుప్రభాతం, గోపూజ, విశ్వరూప దర్శనం, కుంభపూజ, మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, నూతన విగ్రహాల గ్రామోత్సవం వంటి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నెక్స్ట్ భార్య భర్తలు సకరైన మీ ఊరు బాగుండాలా, మీ ఊరు అందరూ బాగుంటే దాటి నుండి వేసుకుని బాగుండాలి. పంచ ప్యాంటు నుండి నాటలోడు మగ ఆడవాళ్ళు నైట్ వేసుకుని రాకూడదు. చీర చుడిదార్ ఓకేనా. అది దానిపైన ఏమో చేసుకోండి. లోపల నుండి ఆలోచన ఏం కాదు. అలా ఉండాలంటే మీ ఊరు పైకి పోతుంది. మీరు ఏ కోరిక పెట్టినా ఆ కోరిక దేవుడు బ్రహ్మాండంగా చేస్తారు. నాకు భయపడవద్దు. నేను మీ మాట మనిషి, నాకు అర్థమే ఉంది. నాకు భయపడవద్దు. లోపల ఉన్నటువంటి ఆయనకి భయపడండి. మీరు అందరినీ బాగా తీసుకోపోతారు. పెట్టండి ఓరంగా చెప్పండి. చిట్టమూరు మండలం మల్లం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నారెడ్డి బాబు తన సోదరుడి చెన్నారెడ్డి సుశీలమ్మ జ్ఞాపకార్థంగా 25 అన్నదానం పేదలకు దుస్తులు పంపిణీ చేపడుతున్నారు. అందులో భాగంగా గ్రామ దేవత దేశమ్మ దేవాలయంలో పేదలకు అన్నదానం దుస్తులు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పలువురు చెన్నారెడ్డి బాబురెడ్డికి అభినందనలు తెలిపారు.
సన్షైన్ న్యూస్ ప్రేక్షకులకి నవరాత్రులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము ప్రతి సంవత్సరం 2000 సంవత్సరాల నుంచి మా తల్లి చెన్నారెడ్డి సుశీలమ్మ గారు పాలమైనారు. ఆమె పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఈ మళ్ళా యొక్క గ్రామశక్తి దేశం గుడిలో అన్నదానం, మరే అదేవిధంగా మాకు సంబంధించిన వర్కర్స్కు వాళ్ళకి ఒక 100 మందికి గుడ్డలు భోజనం ఇవ్వడం జరుగుతుంది. అది ఆనవాయితీగా గత 25 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా ఇస్తున్నాం. ఇది మా పెద్దలు మాకు ఇచ్చిన ఆశీర్వాదంగా భావించి ఇస్తూ ఉన్నాం. తిరుపతి జిల్లా నాయుడుపేటలో విజయదశమి సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మధుసూదన్ రెడ్డి దుస్తులు బహుమతులు అందజేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా దుస్తులను వారిచే బహుమతులను అందుకోవడం సంతోషకరమైన విషయమని, ఆయన మేము పడుతున్న శ్రమను గుర్తించి గత 12 ఏళ్లుగా మాకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి దుస్తులను మరియు బహుమతులను అందజేయడం మాకెంతో సంతోషమని, ఆయనకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. గత 10 సంవత్సరాల నుంచి మధుసూదన్ రెడ్డి గారు పారిశుద్ధ్య కార్మికులకి ప్రతి వేట విజయదశమి రోజు ఆయన చేయగలిగింది అందరికీ వర్కులందరికీ ఇస్తాడు, బట్టలు ప్రదర్శిస్తాడు. ఆయన అదొక ఆనవాయితీగా ప్రతి ఒక్క కార్మికుడిని గుర్తిస్తున్నాడు. ఇలాంటి నాయకులు మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన ఊర్లో కానీ ఉంటే ఇంకా బలహీన వర్గాలని గుర్తించే నాయకులు కావాలని అన్న ద్వారా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శ్రీ 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 కోటమ్మ తల్లి శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవార్ల ఆలయంలో ఎంతో వేడుకగా ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు. విజయదశమి సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు బహుమతులు అందజేసిన మధుసూదన్ రెడ్డి. శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో వైభవంగా జరిగిన అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమం. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.